నాన్న నీకు అసలు బుద్ధుందా? నువ్వు నీ చినిగిపోయిన బట్టలు వేసుకొని బయట అలా తిరుగుతూ ఉంటే మా ఫ్రెండ్స్ మధ్య నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, ఛీ అని తండ్రిని ఒక కొడుకు అన్నటువంటి ఈ ఒక్క మాట ఆ తండ్రి మనసుని ఎంత గాయం చేసిందో ఈరోజైతే ఆ కొడుకు అర్థం కాదు. ఒక కొడుకు సిటీలో జాబ్ చేసుకుంటూ ఉంటాడు, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు వస్తాయి, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ అతను అక్కడే ఉంటాడు. కానీ తన తండ్రి మాత్రం అదే పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ తన కష్టాన్ని నమ్ముకుంటూ తన కష్టం మీద వచ్చినటువంటి డబ్బులతో అనుభవిస్తూ అక్కడే ఉంటూ ఉంటాడు. కానీ కొడుకు మాత్రం తండ్రి అంటే అసహ్యం. ఎందుకంటే ఎప్పుడు ఆ పల్లెటూరులో ఆ చినిగిపోయిన బట్టలు ఇవే వేసుకుంటూ ఉంటారు, క్లాసుగా మాసుగా ఉండడు అని చెప్పి. కానీ ఒకరోజు కొడుకు ఊరికి వచ్చిన తర్వాత, నాన్న నేను ప్రతి నెల డబ్బులు పంపిస్తూ ఉన్నా కదా, ఎప్పుడు ఆ బట్టలు నువ్వు వచ్చి అని చిరాకు పడుతూ ఉంటే, ఏమైందో నా బట్టలకు బాగానే ఉన్నాయి కదా, నాకు సరిపోతాయిలే అంటూ ఉండేవాడు తండ్రి. తర్వాత ఒకసారి కొడుకు ప్రమోషన్ వచ్చి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటే అంతలోకి ఊరి నుంచి కాల్ వస్తుంది, నాన్నకి హెల్త్ బాగలేదు, అర్జెంటుగా రాండి అని చెప్పేసి. ఇంకా అలాగే చిరాకు పడుతూ పార్టీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అలా జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. తండ్రి చనిపోతారు. ఇక అతను వచ్చి అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తాడు. కానీ కొడుకులో ఇంత కూడా చలనం ఉండదు, ప్రేమ బాధ భయం ఇవేమీ ఉండవు. ఒకసారి తండ్రి రూమ్ సర్దుదామని తండ్రి రూమ్లోకి వెళ్తే చిన్నప్పుడు ఫోటోలు, చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కొడుకు. వాటితో పాటు ఒక చిన్న బాక్స్లో తన కొడుకు ప్రతి నెల పంపించినటువంటి మనీ కవర్సు, వాటిలో తన కొడుకు పంపించినటువంటి మనీ, వాటితో పాటు ఒక ల్యాండ్ పేపర్సు, దాంతోపాటు ఒక చిన్న లెటర్ కూడా ఉంటుంది. తన తండ్రి వచ్చి రాని చదువుతోటి, వచ్చి రాని రాతతోటి రాసి ఉంటాయి. ఆ లెటర్లో ఏం రాసిందో తెలుసా? నాన్న, తండ్రి, నువ్వు పంపించినటువంటి ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదమ్మా, నీకోసమే దాచి ఉంచాను. నా కష్టం నాకు సరిపోతుంది, నా బట్టలకి నాకు నువ్వు ఎప్పుడు తిడుతూ ఉంటా చూసావా, ఏంటి పాత బట్టలు మురికి బట్టలు అని, నాకు అవి చాలా నాన్న, ఈ డబ్బులన్నీ కూడా నీకోసమే దాచాను. నువ్వు సిటీలో ఉంటున్నావు, నీకు సొంత ఇల్లు లేదు కాబట్టి నీ ఇంటి కోసమే నేను ఇళ్ళన్నీ దాచిపెట్టాను. నేను కష్టపడేటువంటి కష్టార్జితం కూడా ఈ ల్యాండ్ పేపర్ కూడా ల్యాండ్ కొని నీకోసం దాచిపెట్టాను. ఇవన్నిటితోటి నువ్వు సొంతగా ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీగా ఉండు, నీ లైఫ్ నా లైఫ్ కాకూడదు అని కోరుకుంటాడు. తండ్రి రాసినటువంటి లెటర్ని చదువుతున్నటువంటి కొడుక్కి ఒక్కసారిగా భూమి కంపించినంత పనైంది. ఇంత ప్రేమ చూపించినటువంటి తండ్రిని నేను అర్థం చేసుకోలేకపోయింది. ఇలాంటి తండ్రిని నేను కాదు అనుకుంది. అలాంటి తండ్రి దూరం అయితే కనీసం ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేకపోయానే, అతను చూపించినటువంటి ప్రేమలో ఒక 10% కూడా నేను చూపించలేకపోయానే అంటూ గుండెలు బాదుకుంటూ చేసేదేమీ లేక గట్టి గట్టిగా అరుస్తూ రూమ్లో ఒక్కడే కేకలు వేస్తూ ఉంటాడు. తల్లి ప్రేమ కనిపిస్తుంది, కానీ తండ్రి ప్రేమ అతను దూరమైనప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. మీరు వేసుకున్నటువంటి బ్రాండెడ్ దుస్తులు వెనక మీ తండ్రి చినిగిపోయినటువంటి బన్నీలు, మాసిన బట్టలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. తండ్రి ప్రేమను అర్థం చేసుకోండి, తండ్రి ప్రేమను గౌరవించండి, తండ్రికి విలువ ఇవ్వండి. నాన్న ఉన్నప్పుడే ఆయనతో ప్రేమగా ఉండండి, ప్రేమను పంచండి. ఆయన కోరుకునేది ఒక్కటేనండి, మీ మంచి లైఫ్. మీరు ప్రేమగా మాట్లాడేటటువంటి 2 మాటలు మాత్రమే. ఈ టైంలో మీ నాన్నగారు కనుక మీకు గుర్తొస్తే, ఖచ్చితంగా మీ నాన్నగారు బ్రతికే ఉంటే ఒక్క 2 నిమిషాలు మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే మీ నాన్నగారి పేరు కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ లవ్ యూ డాడీ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.